ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఒక్క మంత్రంలో దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా వేదాల్లో చెప్పబడిన ఓం అనే నాదం సాధారణ శబ్దం కాదు. ఇది సృష్టి ప్రారంభమైనప్పుడు వచ్చిన మొదటి స్పందనగా భావిస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడు ఈ నాదమే ఆయనకు మార్గదర్శకంగా నిలిచింది. ఋషులు దీర్ఘకాలం ధ్యానం చేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఈ శబ్దం మన శరీరంలో, మన మనసులో, మన ఆత్మలో కూడా ప్రతిధ్వనిస్తుంది. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా విశ్వంలో ఒక నిరంతర కంపన ఉందని చెబుతున్నారు. ఇది వేదాల్లో చెప్పిన నాద బ్రహ్మంతో పోలుస్తారు. ఒక యోగి తన జీవితమంతా ఓం జపం చేస్తూ గడిపాడని కథ ఉంది. చివరికి అతను తన శరీరాన్ని మించి ఒక ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్నాడని చెబుతారు. అది కేవలం శబ్దం కాదు, అది సృష్టి రహస్యం. మనకు వినిపించకపోయినా ఆ నాదం ఎప్పుడూ ఆగదు. ఓం అని కామెంట్ చేయండి. మరిన్ని రహస్య కథల కోసం ఫాలో అవ్వండి.